వికారాబాద్ జిల్లా నవపేట మండలంలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వట్టి మదనపల్లి నుండి నవపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో వేలాది సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏ మండలానికి వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని కొండ విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. తాము తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తిగా చేరికల యాత్రగా సాగుతుందని, ఈ ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో బీజేపీ గెలుపొందడం ఖాయమని కొండ విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మోడీ మీద నమ్మకం, వాళ్ళు ఏం చెప్పినా కూడా గాడిది గుడ్డు కట్టుకొని తిరుగుతుంది కానీ, అసాధ్యమైన గాడిది గుడ్డు కట్టుకొని తిరుగుతుంది కానీ వాళ్ళ పథకాలు గట్టే ఉన్నాయి. 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటివరకు 2 పైసలు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే మోడీకి అడ్డెవరు లేరు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మోడీకి అడ్డెవరు లేరు. అవతల దిక్కు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో కూడా ప్రకటించలేరు. రాహుల్ బాబా అంటుండ్రు, ఆయన ఉన్నైనా గుట్టలకు పారిపోయిండు వైనాడు. ఎందుకంటే సేఫ్ సీట్ అనుకుంటా వైనాడు. ఎందుకంటే అక్కడ మెజార్టీ మైనార్టీ మెజార్టీ. అక్కడ ముస్లిమ్స్ 51%, హిందువులు 30%. అదే సేఫ్ సీటా?